హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం. అలాగే మీ విలువైన కామెంట్‌నైతే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. జగన్ వల్లభనేని వంశీని కలిసేందుకు జైలుకు వెళ్లడం జరిగింది. అయితే తమకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే న్యాయపరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తానని, తాను చూసుకుంటానని వంశీకి జగన్ చెప్పారని తెలుస్తుంది. అయితే వంశీ హెల్త్ కండిషన్ అయితే ఇప్పుడు ఇబ్బందికరంగానే ఉందని, నిన్న ఉదయం వంశీకి ఫిట్స్ వచ్చిందని, ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరు సహాయం కూడా చేయలేకపోయారు. వంశీకి తోడుగా ఎవరైనా ఉండాలని అధికారులను కోరారు. అయితే వంశీ పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని, కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం తమ కుటుంబ వైపంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వంశీ. ఎవరైతే ఆ పోస్టులు పెట్టారో వారిపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. అలాగే ఎదురు తిరిగి ఎవరు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం లోకేష్ నైజమని ఆయన ధ్వజమెత్తారు. పొద్దున్నే వంశీని అరెస్టు చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీడీపీకి నచ్చని వాళ్ళపై కేసులు పెడుతున్నారనేసి అన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిందేంటో మరి మీకే తెలియాలి. అయితే ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఈయన చెప్పిందంతా రైటే అని మీకు అనిపిస్తుందా? మీ కామెంట్‌నైతే తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.